హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, నిన్న అమావాస్య ఉంది కదా, దాంతో నేను గుడికి వెళ్ళాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. అదేమనగా, ఇక్కడ చిన్న పాము పుట్ట ఉండేది ఫస్ట్లో. అయితే అక్కడ వర్షము ఎండ అన్నీ రావడంతో అది కరిగిపోవడం స్టార్ట్ చేసింది. అయితే అక్కడ కాలనీ కౌన్సిలర్ చూసి బాధపడి అక్కడ గుడి కట్టాలి అనేసి అనుకుని గుడి కట్టారు. ఆ తర్వాత కొన్ని కారణం వలన తనంతట తన కాల్చుకున్నాడు. 4 నెలలు హాస్పిటల్లో ఉండి బతికారు. అప్పుడే ఒక గుడ్లగూబ అనేది ఆయన మంచం మీద వచ్చి కూర్చుంది. అప్పుడు తను అనుకున్నాడు, అమ్మ నన్ను కాపాడింది నువ్వా అనేసి. అప్పటి నుంచి తను నిర్ణయించుకున్నాడు ఏమనగా, అక్కడ నేను మీ సేవకుడిగా మారిపోతానమ్మా, నాకు ఏ ఇల్లు కానీ ఏమొద్దు, నీ దగ్గరే కొంచెం చోటు ఉంటే చాలు అనేసి ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కానీ అమ్మవారి గుడి కానీ ఎంత బ్రహ్మాండంగా కట్టారో. ఇక్కడ అన్ని దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న గుడియే కానీ శివయ్య గుడి, అమ్మవారి గుడి, పుట్ట ఉంది, తర్వాత నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అండ్ ఆయన ఏం పూజ చేయరు, మీరే చేసుకోండి అంటారు. ఆయన అన్నదానం చేయండి అని డబ్బులు ఇస్తే, నాకు డబ్బులు వద్దు, మీరే బియ్యము కూరగాయలు అవన్నీ తెచ్చుకోండి, నేను వండి పెట్టి అందరికీ ప్రసాదంగా ఇస్తానని చెప్పడంతో అక్కడ వాళ్ళు ఎవరెవరికి ఏం మొక్కులు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడానికి వస్తారు. బాయ్ ఫ్రెండ్స్.